ఎప్పుడే అవుతుందమ్మా, ఇంతవరకు కాలే. సెన్సస్ అనేది మేము వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు తల్లి, మీరు కూడా తెలుసుకొని మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు సెన్సస్ అవుతుంది మొదటిసారి మేము వచ్చిన తర్వాత. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సెన్సస్ వచ్చే సంవత్సరం జరగనుంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. అసలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు దానికి సంబంధించి ఆ రాష్ట్రాల పరిధిలో ఇవన్నీ చేసుకోవచ్చు. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోనే నిర్మాణం తీసుకోవచ్చు. నేనేమంటలేను కదా, నేనేమనలేదు కదా, అది మా ప్రిన్సిపల్. అది మేము ప్రిన్సిపల్గా ఒక ఐడియాలజీ పరంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మత ప్రాధికరణ బీసీలలో ముస్లింలను కలపడం హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం తీర్పు ఇచ్చింది మన హైదరాబాద్ హైకోర్టు. కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా మేము మత ప్రాతిపదికన మతస్థులను తీసుకొచ్చి బీసీలో కలపడం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాము. మేము చేయబోయేటువంటి సర్వేలో కులగణనలో ఇది ఉండదు, ఇది కూడా స్పష్టం చేస్తున్నాం. బీసీలకు సంబంధించినటువంటి కులగణనలో మత ప్రాతిపదికన ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చమనే విషయాన్ని మనం చేస్తాం. చాలా కేటగిరికలు చెప్తున్నాను నేను. ఈ దేశంలో నీది నాది అందరిది ఉంటుంది, ఎవరు వదలరు. భారతీయుడు అనేటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించి అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అట్టక్ నుంచి కటక్ వరకు, ఏ గ్రామంలో ఉన్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ భాష అయినా, ఈ దేశంలో 140 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి భారతీయులందరికీ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కులగణన జనగణన అన్నీ ఉంటాయి.